హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టరీ నాలెడ్జ్ హబ్. నేను మీ ప్రమీల. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే వంటింటి చిట్కాలు. ఇప్పటి వరకు చిన్నపిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం, స్టూడెంట్స్ కోసం చాలా వీడియోస్ మనం చూసాం కదండి. ఈరోజు హౌస్ వైఫ్స్ కోసం కేవలం వాళ్ళ కోసమే వంటింటి చిట్కాలు మనం కొన్ని తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చిట్కా ఏంటంటే, మనం ఉప్మా రవ్వ తెచ్చుకుంటాం కదా, దానిని మనం అలాగే స్టోర్ చేసుకుంటే కొద్ది రోజులకి ఏమవుతుందంటే పాడైపోతుంది, లేదు అంటే పురుగు పట్టేస్తుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే దాన్ని వెంటనే మనం ఒక కళాయిలో వేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి దానిని బాగా వేయించాలి. అప్పుడు దానిని ఒక డబ్బాలోకి తీసుకొచ్చి స్టోరేజ్ చేయాలి. దానివల్ల ఉప్మా రవ్వ అనేది పురుగు పట్టకుండా ఎప్పటికీ బాగుంటుంది. నెక్స్ట్ చిట్కా ఏంటంటే, ఇంట్లో చాలా మందికి వంటగదిలో చీమలు పడుతూ ఉంటాయి. సో అలా చీమలు బెల్లం డబ్బాలకు కానీ, లేదు అంటే పంచదార డబ్బాలకు కానీ పడుతూ ఉంటాయి. అలా మనకి చీమలు చేరకుండా ఉండాలి అంటే ఆ ప్లేస్లో లేదా ఆ డబ్బాల్లో ఒక 5 లేదా 6 లవంగాలు వేసి ఉంచినట్లయితే మనకి చీమలు పట్టకుండా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే, వంటగదిలో ఎక్కువగా ఆయిల్ పడిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి ఆ ప్లేస్ అంతా జిడ్డు పట్టినట్టు అయ్యి బ్లాక్గా తయారవుతుంది. దాన్ని మనం వెంటనే ఏం చేస్తాం, సర్ఫ్ కానీ లేదు అంటే సోప్ కానీ పెట్టి అక్కడ క్లీన్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా మైదా పిండి కానీ గోధుమ పిండిని కానీ ఆ ప్లేస్లో కాస్త వేసి మనం రుద్దినట్లయితే వెంటనే ఆ జిడ్డు మనకి వెంటనే పోతుంది. సో ఇదొక చిట్కా. నెక్స్ట్ ఏంటంటే, మనం ఇంట్లో కూరలు చేసేటప్పుడు ఒక్కోసారి ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా ఉప్పు అనేది ఎక్కువగా అయ్యేటప్పుడు మనం వెంటనే కొంచెం బియ్యం పిండిని తీసుకొని దానిని నీళ్ళల్లో కలిపి ఆ కూరలో వేసినట్లయితే మనకి ఉప్పు శాతం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం చపాతీలు చేసిన వెంటనే అంటే వేడివేడిగా ఉండేటప్పుడు అవి మనకి చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి. చల్లబడుతున్న కొద్దీ అవి గట్టిగా అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఉండాలి అంటే గోరువెచ్చని పాలతో పిండిని కలిపి దానిని కాసేపు నానబెట్టి దాంతో చపాతీలు చేసినట్లయితే చేసిన కాసేపు అయిన తర్వాత కూడా అవి చాలా స్మూత్గా మనకి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే, మనం వాడుకునే బియ్యం బస్తాలు ఉంటాయి కదండి, లేదు అంటే బియ్యం డబ్బాలు ఉంటాయి. అందులో మనకి ఎప్పుడు పడితే అప్పుడు చూస్తుంటే చిన్న చిన్న పురుగులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే వేపాకులు ఉంటాయి కదా, ఆ వేపాకు రెమ్మల్ని కొంచెం తీసుకొచ్చి ఆ బియ్యంలో కలిపి మనం స్టోర్ చేసుకున్నట్లయితే బియ్యంలో పురుగులు పట్టకుండా ఉంటాయి. నెక్స్ట్ చిట్కా ఏంటంటే, ఎగ్స్ కర్రీ చేసేటప్పుడు మనం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు అవి చిరిగిపోకుండా ఉండాలన్నా, లేదు అంటే వాటి నుంచి పెంకు నీట్గా రావాలి అన్నా సరే దానికి ఒక చిన్న చిట్కా ఉంది. ఏంటంటే, ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఆ వాటర్లో ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదు అంటే కాస్త సాల్ట్ కానీ వేసి మనం బాయిల్ చేస్తే ఎగ్స్ అనేవి నీట్గా వస్తాయి. నెక్స్ట్ చిట్కా ఏంటంటే, ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు చాలామందికి కళ్ళు మండటం, కళ్ళ నుంచి నీళ్లు రావడం వంటివి జరుగుతాయి. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఆనియన్స్ని రెండుగా కట్ చేసి నీళ్ళల్లో కాసేపు నానబెట్టి ఆ తర్వాత మనం కట్ చేసినట్లయితే కళ్ళ నుంచి మనకి వాటర్ అనేవి రావు. నెక్స్ట్ చిట్కా ఏంటంటే, పప్పు మనం సాంబార్ చేసేటప్పుడు పప్పు మనం ముందుగా బాయిల్ చేస్తాం కదా. సో అలా పప్పు త్వరగా ఉడకాలి అంటే ఆ పప్పు ఉడికేటప్పుడు ఆ పాత్రలో కాస్త నూనె కానీ లేదు అంటే డాల్డా కానీ వేస్తే త్వరగా ఉడుకుతుంది. నెక్స్ట్ చిట్కా ఏంటంటే, మనం ఏవైనా వడియాలు పెడుతూ ఉంటాం ఇళ్లలో, ఏవైనా పిండిలతో కానీ రైస్తో కానీ వడియాలు పెడుతూ ఉంటాం. అవి తెల్లగా వైట్గా కలర్ఫుల్గా రావాలి అంటే అందులో కాస్త నిమ్మరసం వేసినట్లయితే వడియాలు అనేవి తెల్లగా వస్తాయి. నెక్స్ట్ చిట్కా ఏంటంటే, బంగాళదుంపలు మనం ఫ్రై చేసేటప్పుడు సరిగా ఉడకట్లేదు, ఎంతసేపు స్టవ్ మీద పెట్టినా ఉడకటం లేదు అని మీరు డౌట్ పడవచ్చు. సో అలా బంగాళదుంపలు వేయించే ముందు కాసేపు మజ్జిగలో వేయించి మజ్జిగలో నానబెట్టి దాని తర్వాత మనం ఆ పీసులను తీసుకొని కర్రీ చేసినట్లయితే మనకి త్వరగా వేగుతుంది. నెక్స్ట్ చిట్కా ఏంటంటే, అన్నం వండేటప్పుడు కాస్త పేస్ట్లా అంటే ముద్దగా ఉడుకుతూ ఉంటుంది కదండి, అలా ముద్దగా కాకుండా ఉండాలి అంటే అది ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ ఆయిల్ కనుక వేసినట్లయితే అన్నం అనేది బాయిల్ అయిన తర్వాత విడివిడిగా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ చిట్కా ఏంటంటే, వంట చేసేటప్పుడు మనకి చేతులకు రకరకాల మరకలు, రకరకాల డాగులు లాంటివన్నీ పడుతూ ఉంటాయి. సో అలాంటి మచ్చలు పోవాలి అంటే బంగాళదుంప ముక్కలతో కానీ లేదంటే బంగాళదుంప తొక్కలతో కానీ చేతులను మనం మసాజ్ చేస్తూ రుద్దుకున్నట్లయితే మనకి ఆ మరకలు అనేవి క్లియర్గా పోతాయి అన్నమాట.
నెక్స్ట్ చిట్కా ఏంటంటే కాకరకాయలు పాలంగా వదిలేస్తే అవి త్వరగా పండిపోతాయి. సో అలా కాకుండా ఆ కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే అవి త్వరగా పండకుండా అలానే ఉంటాయి, ఫ్రెష్‌గా ఉంటాయి. చూసారు కదండి! ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వంటింటి చిట్కాలు, మరిన్ని వంటింటి చిట్కాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.